వారికి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులు అందరూ మరి తోట త్రిమూర్తులు గారి ఆఫీస్ దగ్గర కలిసి వాళ్ళందరినీ నేను చూసేటటువంటి అవకాశం కలగటం నేను సంతోషంగా ఉంది. నాకు తెలిసి చాలా మంది నేను జైల్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చారు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చారు, వచ్చి నాకు మద్దతు పలికారు. దాని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, రాంబాబు గారు మీకు అన్యాయం జరిగింది, మిమ్మల్ని దాడి చేయటమే కాదు, మీ ఆస్తుల్ని ధ్వంసం చేయటమే కాదు, మీ ఇల్లుని కూల్చాలని ప్రయత్నం చేయటమే కాదు, మీ కుటుంబ సభ్యుల్ని వేధించడంతో పాటు అనేకమైనటువంటి కోరాలు చేసి మళ్ళా మిమ్మల్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాదు, జైల్లో పెట్టి జైల్లో హింసించాలని ప్రయత్నం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్లారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెట్టారు, మరో కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెట్టారు. ఈ విధంగా మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని హెరాస్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాము అని చెప్పేందుకు ఇంతమంది నాకు మద్దతు పలికినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పవలసిన బాధ్యత ఉందని నేను ఈ రోజు రావడం జరిగింది. ముఖ్యంగా తోట త్రిమూర్తులు గారు నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చిన మరు క్షణమే ఆయన నా దగ్గరికి వచ్చాను మాట్లాడినాను. రాంబాబు గారు మీరు క్షమాపణ చెప్పారు, కానీ చెప్పడం మంచిదే, కానీ క్షమాపణ చెప్పైనా పర్లేదు, ఎందుకంటే తగాదా పడుతున్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటాం, బయట ఉన్నాయి అనుకున్నావా, ఏం అనుకోలేదు కదా, మీరు ఆవేశంలో వాళ్ళు తిడుతుంటే మీరు తిట్టారు అంతే, అయినా మీరు క్షమాపణ చెప్పారు, ఇది చాలా దుర్మార్గమైన విషయం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నాకు మొట్టమొదటి కలిసి చాలాసేపు మాట్లాడి జరిగిన విషయాలన్నీ కూడా, బయట జరుగుతున్న విషయాలు కూడా కూలంకుషంగా చెప్పినటువంటి వ్యక్తి కోరుతున్నారు. అంతేకాదు, నేను బయటకు వచ్చిన తర్వాత చాలా మందిని కన్సల్ట్ చేసి వాళ్ళందరినీ రాంబాబు గారి దగ్గరికి వెళ్ళాలి, మనం ఈ సందర్భంలో రాంబాబు గారికి మద్దతు తెలపాలి అని ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళని కూడా ఆయన ప్రేరేపించి మద్దతు ఇచ్చి తీసుకొచ్చి నాకు మద్దతు తెలిపేటటువంటి కార్యక్రమం ఎవరో ఒక లీడ్ చేయాలి. లీడ్ చేయకపోతే వాళ్ళకు కూడా తెలియదు. లీడ్ చేసి తీసుకొచ్చి నాకు జరిగింది అన్యాయం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బాధపడుతున్నారు అనేటువంటి పద్ధతుల్లో తోట త్రిమూర్తులు గారు ఆర్గనైజ్డ్గా నేను ఉన్నప్పుడు, నేను లోపల ఉన్నప్పుడు, బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మద్దతు పలికినందుకు వారికి ప్రత్యేకంగా వచ్చి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. వారి బ్రదర్ కూడా చనిపోయినప్పుడు నేను పలకరించలేకపోతే పేపర్లు చూసుకున్నాను, ఇది జైల్లో ఉన్న పేపర్లు, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రావడం జరిగింది. ఇంకా నాకు జరిగినటువంటిది మీ అందరికీ తెలుసు, బహుశా ఇప్పుడు ఎక్కడ ఈ మధ్యకాలంలో జరిగి ఉంది. 7-20 నిమిషాలు రాష్ట్రంలో పోలీసులు పనిచేయాలి. మన చుట్టూరా ఉన్నారు, 60-70 మంది పోలీసులు ఉన్నారు, సిఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, పనిచేయాలి, ఎస్పీ కూడా వచ్చేలేడు అన్నారు, పనిచేయాలి. కాముగా చూస్తూ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి మద్దతు పలికే విధంగా ఉన్నారు అంటే కారణం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఆ విధంగా చెప్పి చేయించారు. ఇది ధర్మమేనా అని అడుగుతారు. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని నిలవేయకపోతే, ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని ఎండగట్టకపోతే, ఈ అన్యాయాన్ని, అక్రమానికి గుణపాఠం చెప్పకపోతే సమాజం ఎలా బతుకుతుందని నేను అడుగుతాను. నేను ఒక మాజీ శాసనసభ్యుడినే కాదు, మంత్రిని, మాజీ మంత్రిని. నా ఇంటి మీద ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఇక సామాన్య పరిస్థితి ఏంటి? తెలుగుదేశం వాళ్ళ కోపం వస్తే, చంద్రబాబు కోపం వస్తే, లోకేష్ కోపం వస్తే, ఏంటి సామాన్యుడి పరిస్థితి? కాబట్టి దీనికి గుణపాఠం చెప్పాలి అనేది నాకున్నటువంటి భావన, నా అంతర్మదనం. గుణపాఠం చెప్పాలంటే ఏం చేయాలి? నేను దాడి చేయాలి, చేయటం నా సమంజసం కాదనేది నా అభిప్రాయం. చట్ట ప్రకారంగా, ధర్మంగా న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తాను. ఆల్రెడీ నేను పోలీసుల మీద రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. రెండవది, నా మీద
ఎవరైతే కస్టోడియల్ టార్చర్ చేయడానికి ప్రయత్నం చేశారో ఇద్దరు సిఐలు, వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళని సస్పెండ్ చేయమని కూడా నేను ఇచ్చాను. దానితో పాటు ఎంత విచిత్రం అంటే, నేను జస్ట్ చంద్రబాబుని తిట్టానని ఎఫ్ఐఆర్ కట్టారు. తర్వాత క్షమాపణ చెప్పాను, తీసుకెళ్లి 18 రోజులు లోపల పెట్టారు. నా ఇల్లు బాగా పెట్టారు, నా కార్లు బాగా పెట్టారు, నా ఫర్నిచర్ ధ్వంసం చేశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, నా ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేశారు, పెట్రోల్ బాంబులు వేశారు. వాళ్ళందరి మీద అసలు కేసు వెళ్ళేవు, సింపుల్గా వెళ్ళిపోయారు. బిరోసేవన్ వేసి పెట్టేసి ఆ సిఐ గారు పంపించారు. లోకేష్ చెప్తే ధర్మేనా? ఎక్కడున్నాం మనం? ఆటవిక సమాజంలో ఉన్నామా? కాబట్టి దీన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసి కోర్టు ద్వారా ఈ ప్రభుత్వం, పోలీసులు చేసింది తప్పు అని అనిపించేంత వరకు ఈ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో దీర్ఘకాలం పోరాటం చేసి గుణపాఠం చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వానికి అనేటువంటి పట్టుదలతో నేను ముందుకు వెళ్తున్నాను. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాను, ప్రజల మధ్యన ఉండి వారితో కూడా కలిసి దీన్ని ప్రజా పోరాటంగా కూడా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. కోర్టులోకి వెళ్ళేటువంటి కార్యక్రమం నాకు ఎక్కడైతే ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే నేను కష్టకాలంలో ఉన్నానో అప్పుడు నన్ను వచ్చి పలకరించి నాకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి వారిని రాబోయే కాలంలో పలకరించుకుంటూ వారి మద్దతు నా పోరాటానికి తప్పవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. దానికి ఇంత దుర్మార్గం జరిగినా కొంతసేపు మాట్లాడకపోవడం వాళ్ళ దురదృష్టం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకటి జరిగినప్పుడు నాకు బీజేపీ వాళ్ళు కూడా ఖండించారు. సుజనా చౌదరి గారు దాడులు చేయటం తప్పు అని ఖండించాడు. సరే, బూతులు తిట్టడం కూడా తప్పు అన్నాడు, అది వేరే విషయం. దాడులు చేయటం అనేది తప్పు అని ఖండించాడు. నారాయణ గారు ఖండించాడు, సిపిఐ అనేక మంది, ఇంకా పేర్లు నాకు గుర్తులేవు కానీ చాలా మంది న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఖండించారు. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, రాంబాబు గారు మా వాళ్ళు చేసిన అన్యాయం కానీ మేము మాట్లాడలేనప్పుడు బయటకు వచ్చింది అని నాకు ఫోన్ చేసి మద్దతు ఇచ్చారు. జనసేనలో ఉన్న వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే జరిగింది అన్యాయం. ఇవాళ ఇలా జరిగింది. రాజకీయంగా బలం ఉందని చెప్పేసి, పోలీసులు మా మాట వింటున్నారని చెప్పేసి ఇలా చేస్తే రేపు ఎవరైనా చేస్తారు కదా. ఒక ప్రెసిడెంట్ ఏర్పడిన తర్వాత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి అనేది చాలా మంది ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నటువంటి సమయం.